దేవరకొండ గుట్టల్లాగా ఇక్కడి సమస్యలు పేరుకుపోయాయి అంటూ సీఎం సభలో ప్రస్తావించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేవరకొండ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం అన్నారు. ఇక్కడి సమస్యల్ని తీర్చేందుకు సీఎం ప్రత్యేక దృష్టి పెట్టాలి అన్నారు. ఎస్ఎల్బీసీ నుంచి నీళ్లు రాకపోతే ఈ ప్రాంతం ఎడారైపోతుందన్నారు. దేవరకొండని రెండవ కొడంగల్గా మార్చాలి అన్నారు కోమటిరెడ్డి. మా సమస్యలు ఎట్లున్నాయంటే దేవరకొండ గుట్టల్లాగా ఉన్నాయి, గుట్టల్లాగా పేరుకుపోయినాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. ఆ బాలునాయక్ గారు 7 రోజులు లేదు, అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు రోషయ్య గారి దగ్గర తీసుకొని 180 కోట్ల రోడ్లు వేపించుకున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎస్ఎల్పిసి సొరంగాన్ని సాధించుకున్నాం. దాన్ని పూర్తి చేసుకొని కూర్చుంటానా దాన్ని ఆపరేషన్ 10 కిలోమీటర్లు చేయలేక మీరు వెంటబడి దాన్ని స్టార్ట్ చేయాలంటే ఎవరో దుర్మార్గుల కనుబడి అక్కడ యాక్సిడెంట్ అయ్యి 8 మంది చనిపోవడం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకున్న అది ఆ ప్రాజెక్టు లేకపోతే ఈ ప్రాంతంలో ఎడారిగా ఉంటుంది. మీ కొడంగల్కి ఎన్నితారో మా దేవరకొండని కూడా రెండవ కొడంగల్గా చూసుకోవాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా సమస్యలు చూసాం. హాస్పిటల్ లేవు, కాలేజీలు లేవు, రోడ్లు లేవు. ఏదో మీ ఆశీర్వాదంతో మన హ్యామ్లో ఆర్ఎన్బి శాఖ ద్వారా 254 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది.